వరంగల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా శక్తి సభ పెట్టడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు ఎక్కుపెట్టారు. మహిళలను మోసం చేసిన ప్రభుత్వం వాళ్ల పేరిటే సభ పెట్టడంతో నవ్వొస్తోందని అన్నారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు, తులం బంగారం, గ్యాస్ సబ్సిడీ, స్కూటీలు వంటి హామీలు నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ మహిళలకు అందించిన పథకాలకు ఎగనామం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎర్రబెల్లి. మేమే వెహికల్ పెట్టుకొని రావాలట, మా దాంట్లో ఇచ్చే వెహికల్ నుంచి కిరాయి మీరే పెట్టుకోవాలి, సమీక్ష గ్రూప్ నుంచే పెట్టుకోవాలి అని పీడీడీఆర్డీలు ఐకేపీ వాళ్ళను ఫోర్స్ చేసి ఇలా మహిళా సంఘాలు వాళ్ళ డబ్బులతోటి వాళ్ళు సంపాదించిన డబ్బులతో తీసుకొచ్చి ఇలా మహిళల మీద భారం మోపుతున్నావు. సిగ్గు లేదా నీకు? మహిళల మీద భారం పోతూ నువ్వు ఏం చేసావో చెప్పు. మహిళల కోసం 2,500 గ్యాస్ అన్నావు, కుప్ప దానికి కొర్రీలు పెట్టావు, తులం బంగారం కుప్ప, మహిళా కమిషన్ వేసావు, అదుతానే ఉన్నది. వడ్డీలు మేము టైం కింద వడ్డీ రుణమాఫీ చేశాను, అది బంద్ చేశావు. ఏమిచ్చినావు చెప్పు, నువ్వు చెప్పిరా. అదే తిరిగా ఆడపిల్లలకు స్కూటీ వచ్చినాయనే, డిగ్రీస్ అయిన వాళ్ళకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లకు, 10th అయిన వాళ్ళందరూ స్కూటీలు కొనిస్తున్నారు. మోసం చేసినవా?